దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. హల్లెలూయా. ఒక మాటను ధ్యానం చేసుకుందాం. 23వ కీర్తన మొదటి చరణాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. 23వ కీర్తన మొదటి చరణం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, గడిచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని ప్రతి ఒక్కరికి అందించారు. స్తోత్రాలు. మరొక ప్రభు దినాన ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి సహాయము చేశారు. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. వాక్యాన్ని మా వినికిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. ఈ లేఖనాల్లోని సత్యాలను గ్రహించులాగున మా హృదయాన్ని తెరవమని బతిమాలుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థనాత్మను మాతో ఉంచండి. మీ ఆత్మకార్యాలు మెండుగా మా మధ్యలో జరగనివ్వండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. 23వ కీర్తన మనందరికీ పరిచయం ఉన్న కీర్తనే. మొదటి చరణం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. బహుశా బాల్యం నుంచి కూడా ఈ కీర్తన మనకి పరిచయమే. ఈ కీర్తన అనేక సార్లు మనం ధ్యానం చేసే ఉంటాం. సాధారణంగా మనకేమనిపిస్తుంది అంటే, తెలిసిందే కదని అక్కడే కాస్త ఒక రకమైన నిర్లక్ష్యం వచ్చేస్తుంది, వినటానికి పెద్దగా ఇష్టపడం. కానీ గమనించండి, ప్రతిసారి కూడా దేవుడు ఒక నూతనమైన అనుభవాన్ని, నూతన ప్రత్యక్షతను మనకు ఆ వాక్య భాగాల ద్వారా దయచేస్తాడు అనటంలో ఏ సందేహం కూడా లేదు. చూడగలిగితే ఇలాగ పరిచయం ఉన్న వాక్య భాగాలు చాలా ఉంటాయిగా. లోక 13 అనే పాటికల్లా ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, లోక 19 అనే పాటికల్లా ఆ పొట్టి చెక్కయ్య, అయి మాకు తెలియదా అన్నట్టు అక్కడ ఆగిపోతాం. కానీ మనకు తెలియదు ఏదో ఒకటి ఖచ్చితంగా ప్రభువు నేర్పిస్తాడు. ఒక విషయం అయినా ఈ రోజున మనం మోసుకొని ఇంటికి వెళ్దాం. హల్లెలూయా. గమనించండి, ఈ నూతన సంవత్సరంలో మరి క్యాలెండర్లో డేట్ మారింది కదా, కానీ దేవుని కాపరత్వం కింద ఆయన మనల్ని ఏ రీతిగా నడిపిస్తూ ఉన్నాడో దాన్ని గ్రహించుకొని ఆయన నాయకత్వం కింద మనకు వచ్చామనుకోండి, ఖచ్చితంగా మన జీవితమే మారిపోతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మనకి కాపరిగా ఉన్నాడు. మనకి ఏది అవసరమో, మన అవసరతలేంటో, మన పరిస్థితులేంటో, మన కొరతలు కొదవలేంటో, మన స్థితిగతులన్నీ ఎరిగిన ఆయన మనకు సమృద్ధిని అనుగ్రహించటానికి ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారే మనకు కాపరిగా ఉంటే మనకి ఇంకా ఏ కొదవ కూడా లేదు. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కాపరత్వం కింద ఉందాం. ఏ కొరత లేకుండా సమృద్ధితో మనము జీవిద్దాం. హల్లెలూయా. గమనించండి, అందుకనే ఆయనకు తెలుసు ఏ గొర్రెను ఏ రీతిగా నడిపించాలో, ఏ గొర్రెకు ఏ రీతిగా ఆహారం ఇవ్వాలో, ఏ గొర్రెను ఏ రీతిగా మందలించాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన నాయకత్వానికి మనము అప్పగించుకోవాలి. అందుకనే 2వ చరణంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయనను పరుండ చేయును. పచ్చిక గల చోట్ల, మేత ఉన్న చోట, ఆహారం ఉన్న చోట, అందుకనే అటువంటి సమృద్ధి కలిగిన
భూమిలోనికి ఆయన నడిపిస్తూ ఉంటాడు. సాధారణంగా ఈ జనవరికి ముందున్న డిసెంబర్ నెలలో పంటంతా కోసేసి ఉంటుంది కదా, కొంత ఇది పచ్చిక, దాన్ని తినటానికి గొర్రెల కాపర్లు వాటి గొర్రెలను కానీ వారి మేకలను కానీ అన్నిటిని పొలంలోకి తీసుకొస్తారు. సాధారణంగా మా వైపు అయితే ఇంకా తెలంగాణ నుంచి కూడా వాటిని తోలుకొని వస్తారు. ఎందుకని? ఇక్కడ ఆహారం ఉంది అని. అందుకనే కాపరికి తెలుసు ఎక్కడ ఆహారం ఉందో. ఏ గొర్రె కూడా ఖాళీ కడుపుతో పడుకోవటం ఆయనకి ఇష్టం లేదు. సమృద్ధిగా తిని అవి సుభిక్షంగా నిద్రపోవాలనేదే ఆయన చిత్తం. కాబట్టి ఆయన వాటిని ఆ రీతిగా నడిపిస్తాడు. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయంలో గమనించండి, 15వ వచనాన్ని చదువుతారా? యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనము. బాబు, ఆడు నీకన్నా చిన్నపిల్లడు కదా, ఆడి తీస్తుంటే నవ్వటం కాదు, నువ్వే తీసి ఆడికి చూపించాలి, పెద్దోడివి. చదవండి. నా మంద మీ విషయమై దేవుడునైన యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, గొర్రెలకును మేకలకును మధ్యను, గొర్రెలకును పొట్టేళ్లకును మధ్యను, గొర్రెలకును మేకపోతులకును మధ్యను భేదము కనుగొని నేను తీర్పు తీర్చెదను. విశేషముగా మేత మేసి మిగిలిన దానిని కాళ్ళతో త్రొక్కుట మీకు చాలదా? మీరు స్వచ్ఛమైన త్రాగునీరు త్రాగి మిగిలిన దానిని కాళ్ళతో చాలదా? మీరు కాళ్ళతో త్రొక్కిన దానిని నా గొర్రెలు మేయవలెనా? గమనించండి, ఇక్కడ గొర్రెలకు కాపరి ఎటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడో ఈ వచనాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. గొర్రెలకు ఇచ్చేది గొర్రెలకు, మేకలకు ఇచ్చేది మేకలకి కదా. గొర్రెలంటే మనము, మేకలంటే రక్షించబడని వారు, ఇదేగా మన అభిప్రాయం. కానీ దేవుడు అందరి మీద సమానంగా గాలి, వెలుతురు, వాన అన్నీ సమానంగా కురిపిస్తున్నాడు కదా. అంటే దేవుని యొక్క కాపుదల, ఆయన యొక్క సమృద్ధి ఏ రీతిగా ప్రతి వ్యక్తి పట్ల ఆయన అనుగ్రహిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. అందుకనే గమనించండి, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. తన మంద నిద్రిస్తూ ఉంటే ఆయన వాటిని సురక్షితంగా కాపాడుతాడు, వాటికి సమృద్ధిగా ఆయన ఆహారం ఇస్తాడు. గమనించండి, అందుకనే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఏ వ్యక్తి లేకపోతే ఏ గొర్రె కూడా ఖాళీ కడుపుతో నిద్రపోవటం ఆయనకి, ఆకలితో నిద్రపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఆయన కదా. చాలా సందర్భాలలో సమృద్ధి అయిన ఆహారము లేక మనుషులు ఎలాగైతే ఉన్నారో, సమృద్ధి అయిన వాక్యము లేక, సత్యము గ్రహించక చాలామంది ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారు. వారిని కూడా దేవుడు తన సత్యముతో సంతృప్తిపరచటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఆ తర్వాత వాక్యంలో అంటున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. గమనించండి, శాంతికరమైన జలములు కదా. ఆహారం ఇవ్వటం మాత్రమే కాదు, వాటి దప్పికను కూడా ఆయన తీరుస్తూ ఉన్నాడు. గమనించండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 11వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. గమనించండి, ఇది శాంతికరమైన జలములు. అంటే వేటికి ఏ రీతిగా అవసరమో ఆ రీతిగా కదా. అన్నిటికీ ఒకే రకంగా కాదు, అన్నిటికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ కాదు. ఏ గొర్రెకు ఏ రకమైన మోతాదు అవసరమో, ఎటువంటి ఆహారం అవసరమో, ఎటువంటి నీళ్ళు అవసరమో అవి కదా.
అటువంటి రీతిగా దేవుడు ప్రతి ఒక్కరికి ఆహారాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించునుగాక. ఆమేన్. 3వ చరణంలోనికి రండి. నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు. గమనించండి, ప్రాణానికి సేద తీర్చటం, నెమ్మది, సమాధానాన్ని మనం అనుభవించటం. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నంత కాలం మనకి సమస్యలు అనేవి తప్పవు. కానీ ఈ సమస్యల మధ్యలో కూడా దేవుడు సమాధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాటిని, గొర్రెలను ఎలాగైతే సేద తీర్చి ఆయన ఆదరిస్తూ ఉన్నాడో, మనల్ని కూడా ఈ సమస్యల్లో సమాధానంతో ఆయన నింపుతూ ఉన్నాడు. అందుకనే ఈ లోకంలో సమస్త భారాన్ని మోసుకుంటున్న ప్రజలందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? ఆయన దగ్గరే విశ్రాంతి. హల్లెలూయా. ఆ రీతిగా మన ప్రాణానికి ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు. గమనించండి, ఆయన వక్ర మార్గంలో నడిపించేవాడు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు కాపరిగా ఉన్నాడు అనుకోండి, ఆయన మనల్ని తప్పుదోవలో నడిపించేవాడు కాదు, తన నీతి మార్గాలలో ఆయన మనల్ని నడిపించేవాడు. అందుకనే నేనే మార్గము, సత్యము, జీవము కదా. వాస్తవానికి ఈ చాలా ఉంటాయి. గొర్రెలు అంటే 1-2 ఉండవు, కుక్కల పిల్లులు ఉన్నట్టు. గొర్రెలు అంటే ఒక 50-60 ఉంటాయి, ఉంటే వందల సంఖ్యలో కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. వీటికి కాపరి గొంతు కానీ కాపరి ఈల కానీ తెలుసు. దాన్ని బట్టి అవి కంట్రోల్ అయిపోతాయి. అలాగే ఎలా నడిపిస్తాడో తెలుసా? కాపరి వెనక నుంచి తోలడు, ముందు నడుస్తాడు. కాపరిని ఇవన్నీ అనుసరిస్తాయి. అర్థమవుతుందా? అంటే మాదిరి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అటువంటి మాదిరినే మనకు చూపించారు. ఆఖరికి ఆయన మరణ పునరుద్ధానాలలో కూడా ఆయన మాదిరి చూపించాడు కదా. చనిపోయిన వారు ఎలాగే తిరిగి లేస్తారయ్యా, అది ఒక మాదిరి. అందుకనే చనిపోయిన వారిని ఆయన తిరిగి లేపాడు. హల్లెలూయా. అందుకని ఆయన నీతి మార్గాలలో మనల్ని ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. గమనించండి, యథార్థమైన మార్గాలలో ఆయన మనల్ని నడిపిస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, అతడు తన స్వంత గొర్రెలన్నిటినీ వెలుపలకు నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకని? నాయకుడు ఆత్మీయుడైతే ప్రజలు ఆత్మీయులవుతారు కదా. అందుకనే కాపరి ఎక్కడ నడుస్తాడు? ఇప్పుడు ముందు నడుస్తాడు. కాపరిని బట్టే ఈ గొర్రెలు, ఈ గుంపంతా కూడా నడుస్తాయి. అది అంతేగాని వెనకుండి ఆయన తోలేవాడు కాదు. వెనక నుండి తోలేది వేటిని? గేదెల్ని, ఆవుల్ని, కానీ గొర్రెల్ని కాదు. గొర్రెలకి ముందు ఉండాలి. అందుకనే గమనించండి, వాటిని వెలుపలకి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. హల్లెలూయా కదా. వాటికంటూ ఒక సపరేట్ కోడ్ పెట్టుకుంటాడు ఆయన. అతను అరిచినట్టు మనం అరవలేము. అతను అరిచినట్టు మనం అరిచి వాటిని మన వైపు తిప్పుకుందామంటే అయ్యనో, వాటికి తెలిసిపోద్ది. వాటికి సెన్సెస్, ఇంకితం బాగా పనిచేస్తుంది వాటికి. అందుకనే అస్సలు మిస్ అవ్వవు, ఎక్కడికి వెళ్ళినా మిస్ అవ్వవు. కాబట్టే వీళ్ళు కొన్ని 100 కిలోమీటర్లు మేత కోసం వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వీటి మధ్యలో కొన్ని కొండలకు తగులుతూ ఉంటే అయినా సరే ఆ కాపరి స్వరము విని అవి మాత్రం మొత్తం కంట్రోల్లో ఉంటాయి. గమనించండి, అది నీతి మార్గం. అందుకనే ఇది మనం గ్రహించాలి. దేవుడు మనకి బోధిస్తున్నదేంటి, మనం నడుస్తున్నదేంటి, దీన్ని ఎప్పటికప్పుడు మనము గ్రహించుకున్నప్పుడల్లా మనల్ని మనం వాక్యరీతిగా సరిచేసుకుంటాం. అనుగుణంగా దేవాది దేవుడు మనల్ని చక్కటి త్రోవలో నడిపిస్తాడు. హల్లెలూయా. గమనించండి, అందుకని మనకు ముందుగా ఆయన వెళ్ళి మన కోసం ఆయన ఏం చేస్తున్నాడు? స్థలాన్ని కదా. ఇంతకు మించిన గొప్ప మాదిరి ఏమైనా ఉంటుందా? అదే కాపరి లక్షణం. అందుకనే ఆయన కాపరత్వం కింద వద్దాం. ఆయన కాపరత్వానికి మనల్ని మనం అప్పచెప్పుకుందాం. దేవుడు అద్భుతాలు ఈ నూతన సంవత్సరంలో మన మధ్యలో జరిగించునుగాక. హల్లెలూయా. 4వ చరణంలోనికి వద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను
ఏం పర్వాలా, ఎందుకని ఆయన తోడుగా ఉంటాడు. కొన్ని సందర్భాలలో అన్ని రోడ్లే ఉండవు కదా, కొన్నిసార్లు అడవులు కూడా రావచ్చు కదా. మనిషి జీవితం కూడా అన్ని రోజులు ప్రశాంతంగా సాఫీగా సాగదు కదా. కొన్నిసార్లు ఒడిదుడుకులు కూడా రావచ్చు, అయినా భయం ఎందుకు కదా. ఎందుకని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఎవరైతే ఆయనను కాపరిగా అనుసరిస్తూ ఉంటారో, కాపరిగా ఆయనను భావించి ఆ రీతిగా నడుస్తూ ఉంటారో వారికి దేవుడు ఆశ్రయంగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, వారికి ఆయన బలమైన కొండగా, కోటగా, ఆపత్కాలములో సహాయంగా ఆయన ఉంటాడు. గమనించండి, గాఢాంధకారములో ఆయన మనకు వెలుగుగా ఉంటాడు. గమనించండి, కీర్తనాకారుడు అంటాడు, 46వ కీర్తన మొదటి 3 చరణాల్లో రాయబడిన మాటలు మనం చూడగలిగితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురగ కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము కదా. ఇవన్నీ సమస్యలే, ఈ సమస్యల్లో కూడా మనము భయపడము. ఇదంతా గాఢాంధకారమే. ఈ గాఢాంధకారంలో వచ్చే ఏ అపాయానికి కూడా మనము భయపడము కదా. మనిషికి ప్రాణం అంటే ఎంత చీపి కదా. చీకట్లో ఏదో ఉందని చీకట్లో వెళ్ళకుండా మానేస్తామా మనం కదా. ఎన్నో రకాల భయాలు ఉంటాయి. ఈ భయాలన్నిటిలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదే మన విశ్వాసం, అదే మన నిరీక్షణ. దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టే మనము ఏ అపాయానికి కూడా భయపడము. ఆ తర్వాత ఏమంటున్నాడు, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దుడ్డు కర్రతో ఆయన సరిచేస్తూనే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దుడ్డు కర్ర కదా, సరిచేస్తాడు. అసలు వాస్తవానికి దుడ్డు కర్ర దేనికి వాడతారంటే, ఈ గొర్రెల మీదకి ఏమైనా క్రూర జంతువులు వచ్చినప్పుడు వాటిని కొట్టడానికి, చంపడానికి వాడతారు. కానీ మాట వినకపోతే వీటిని కూడా ఒక్కోసారి దుడ్డు కర్రతో కొట్టాల్సి ఉంటుంది. కొట్టిన ఆయన ఊరుకుంటాడా? కొట్టిన ఆయనే కట్టుగడతాడు, మళ్ళీ భుజాన్ని వేసుకొని వస్తాడు. ఇది ఆయన గొప్పతనం. హల్లెలూయా. కాబట్టి కొట్టాడని చెప్పి అవి మందలోంచి వెళ్ళిపోతాయా? గమనించండి, అటువంటి శ్రేష్టమైన భావాన్ని మనం ఇక్కడ కాపరిగా యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న ఈ శ్రేష్టమైన లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. దుడ్డు కర్ర మనల్ని సరిచేస్తూ ఉంటుంది, దుడ్డు కర్ర మనల్ని నడిపిస్తూ ఉంటుంది కదా. చాలా సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన దుడ్డు కర్రను వాడాల్సి వస్తుంది. వాడాడు కదా అని చెప్పి అలా విడిచిపెట్టాడు. ఆయనే ఆ గాయాన్ని కూడా కడతాడు. గాయాన్ని రేపేదాయనే, కట్టేదాయనే కదా. మనం ప్రశ్నించటానికి సరిపో కదా. దేవుడు ఏ రీతిగా మనల్ని నడిపిస్తాడో ఆ నడిపింపుకు మనం అప్పచెప్పుకోవటమే తప్ప ఆయనకు మనం సలహాలు ఇచ్చే అంత అడావుడి మనం చేయకూడదు కదా. అందుకనే ఆయన నడిపింపుకు మనం లోబడి వెళ్ళిపోవటమే. ఆయన గద్దించకూడదు. గద్దింపు ప్రార్థనలో వద్దు. దేవుణ్ణి అడిగేటప్పుడు ఎలా అడగాలి? దేవుణ్ణి అడిగేటప్పుడు దీనంగా అడగాలి, యథార్థంగా అడగాలి కదా. దేవుణ్ణి గద్దించకూడదు. గమనించండి, విశ్వాసంలో సంవత్సరాలు పెరిగే కొద్దీ జనాలు దేవుణ్ణి గద్దించే స్థాయికి వెళ్ళిపోతూ ఉంటున్నారు ఈ మధ్య. వద్దు. అందుకనే గమనించండి, ఆయన దుడ్డు కర్రతో మనల్ని ఏం చేస్తాడు? సరి చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, కొన్ని సందర్భాలలో చీకటి గుండా వెళ్ళేటప్పుడు ఈ దుడ్డు కర్రతో ఆయన శబ్దం చేస్తాడు. అంటే ఏంటి? ఆయన ఉన్నాడు అని అర్థం. ఇది ఒక హెచ్చరిక, ఆయన ఉన్నాడు కదా. మనం భయపడిన అవసరం లేదు, అలాగే మనం దారి తప్పిపోని అవసరం లేదు. కాబట్టి ఆ శబ్దాన్ని అనుసరించి అవి వెళ్తూ ఉంటాయి. గమనించండి, కొన్ని సందర్భాల్లో కాపరి కనిపించకపోయినా
ఈ శబ్దాన్ని బట్టి గొర్రెలన్నీ కూడా కాపరిని అనుసరిస్తూ ఉంటాయి కదా. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకు ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఆయన వాక్యము మనల్ని సరిచేస్తూ ఉంటుంది కదా, ఆయన వాక్యము. అందుకనే ఈ వాక్యము మనకు ఒక దిక్సూచి లాంటిది. ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ తర్వాత ఏమంటున్నాడు? నీ దుడ్డుకర్ర నీ దండముతో ఆయన దండిస్తూనే మనల్ని ఆదరిస్తాడు. దండంతో మనల్ని దండిస్తూనే ఆదరిస్తాడు కదా. దుడ్డుకర్ర కాస్త లావుగా ఉంటుంది, ఏమైనా పెద్ద జంతువుల్ని కొట్టడానికి వాడతారు. ఈ దండం ఎలాగుంటుందంటే కాపరి చేతిలో ఉంటుంది చూడండి, ఇలాగా అది దండం కదా. ఆ దండముతో కొన్ని సందర్భాల్లో ఇది ఎక్కడైనా పడిపోయింది అనుకోండి, దీన్ని ఇలాగా తీయటానికి, ఒకవేళ దీనికి ఏదైనా కొమ్మలు అందట్లేదు అనుకోండి ఆహారం తినటానికి, ఆ కొమ్మల్ని లాగి వాటికి ఆయన అందిస్తాడు కదా. వర్షాకాలంలో చూడాలి మా బాధలో, ఒక 50-60 వచ్చేస్తాయి ఒకేసారి. వచ్చేసి ఆ బురదలో తిరిగి ఏం చేస్తాయి అంటే గోడకు రుద్దుకుంటే పర్లేదు, పెద్ద విషయం కాదు. కారుకు రుద్దుకుంటాయి వచ్చి, కారునంతా వైట్గా ఉన్న కారుని బ్రౌన్గా చేస్తాయి కాసేపు. వాటిని గమనిస్తూ ఉంటా కిటికీలో నుంచి. బయటికి వెళ్ళను కానీ, బయటికి వెళ్తే కోతులు ఉంటాయిగా, అందుకని బయటికి వెళ్ళాం. కిటికీలోని చూస్తూ ఉంటా, స్టడీ చేస్తూ ఉంటా, అతను ఏం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాయి, ఇన్ని చూస్తూ ఉంటా. మొత్తానికి ఇవి చాలా అందని వాటినే అతను అందిస్తూ ఉంటాడు, ఇవి తింటూ ఉంటాయి. చాలా ఎత్తులో ఉంటాయి ఆ కొమ్మలు, వాటిని లాగి అందిస్తూ ఉంటాడు, తింటూ ఉంటాయి. కొంతమంది గొర్రెల కాపరుల చేతిలో చిన్న చిన్న గొడ్డలు కూడా ఉంటాయి, వాటితో కొమ్మలు నరికేస్తారు కొంతమంది, అవి పడిపోతాయి, ఇవి తింటూ ఉంటాయి కదా. దండము ఆ రీతిగా ఉపయోగపడుద్ది. దండిస్తూనే, కొన్నిసార్లు సరిచేస్తూనే వాటిని ఆదరించాల్సి ఉంటుంది. గమనించండి, ఒకవేళ త్రోవ తప్పి వెళ్ళిపోతున్నాయి అనుకోండి, కర్రతో ఆయన అంటే ఈ దండముతో ఆయనే వీటిని లాగి మందలో చేరుస్తూ ఉంటాడు. ఆ తర్వాత 5వ చరణంలోనికి రండి. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. శత్రువుల ఎదుట భోజనము. మనం అనుకోవచ్చు మనకు శత్రువులు ఎవరు ఉంటారు అని. మనకి శత్రువులు లేరు అంటే నువ్వు సత్యాన్ని ప్రకటించట్లా. నువ్వు సత్యాన్ని ప్రకటిస్తే నీకు అందరు శత్రువులే, ఇంట్లో వాళ్ళతో సహా. ఎందుకు ఇవన్నీ అవసరమా అన్నావంటే నువ్వు రాజీ పడిపోతున్నావు నువ్వు సత్యాన్ని ప్రకటించటంలో. ఈ శత్రువులు అంటే గమనించండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని శత్రువుగా భావించిన మత పెద్దలు లేరా ఆ రోజుల్లో? ఉన్నారు. ఎందుకని ఉన్నారు అంటే ఆయన సత్యాన్ని ప్రకటించాడు. ఆయన సత్యాన్ని ప్రకటించాడు. ఈ రోజుల్లో మనం ఏంటంటే లోకం పోకడ ప్రకారం వెళ్ళిపోతాం కాబట్టి మనకంత లౌక్యం అవసరం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిలో లౌక్యం లేదు, అంటే లోకం లేదు ఆయనలో ఉంది సత్యమే. కాబట్టి వాళ్ళు కూడా ఆయనను శత్రువులాగా చూశారు. కానీ గమనించండి, ఇక్కడ దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే శత్రువుల ఎదుట భోజనము కదా. శత్రువుల ఎదుట భోజనం అంటే నువ్వు ఎదగకూడదని చాలామంది కోరుకుంటారు, వాళ్ళ ఎదుటే నువ్వు ఎదుగుతూ ఉంటావు. అదన్నమాట. మనకు సామెత ఉంది కదా, కుళ్ళుకునే వాళ్ళు ఎదుట ఎలా తిరగాలంట? కులుక్కుంటూ తిరగాలంట. అందుకే దేనమ్మ గారు నవ్వే వాళ్ళతో నవ్వాలి, ఏడిచే వాళ్ళతో ఏడవాలి. ఇదేంటిది? లౌక్యం. గమనించండి, శత్రువు ఎదుట భోజనం కదా. వాస్తవానికి ఈ రోజున క్రైస్తవ్యం మీద జరుగుతున్న అనేక రకాలైన హింసలు, దాడులు, మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళి క్రైస్తవ దేశాల్లోనే ఉద్యోగాలు చేసేది. మరి ఏంటిది కదా. ఎంతమంది ఇలాగా చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు క్రైస్తవ్యాన్ని. కానీ వెళ్ళి వీళ్ళు ఉద్యోగాలు చేసేది ఎక్కడ? క్రైస్తవ దేశాల్లోనే కదా. అంటే ఎంత వ్యతిరేకతల్లో, అంటే ఎంత శత్రువుల మధ్యలో దేవుడు క్రైస్తవ దేశాలకి, క్రైస్తవులకి అంత అభివృద్ధిని ఇచ్చాడు. అదే శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరచటం. హల్లెలూయా. గమనించండి,
ఆ రీతిగా దేవుడు మన ఎదుగుదలను కోరుకుంటా ఉన్నాడు. ఈ ఎదుగుదలను ఏ శత్రువు అయినా సాతాను కూడా ఆపలేడు కదా. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా ఇటువంటి ఎదుగుదల, ఇటువంటి క్షేమాన్నే దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. దీన్ని ఏ అపవాది కూడా ఆపలేడు. హల్లెలూయా. గమనించండి. ఆ తర్వాత ఏమంటున్నాడు? నూనెతో నా తల అంటి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు కదా. వాస్తవానికి శత్రువుల ఎదుట భోజనం ఒక ఎత్తు అయితే, ఎందుకని అంతగా ద్వేషించే వారి ఎదుట, ఒకవేళ వాస్తవానికి మనల్ని లోకం ద్వేషిస్తూ ఉంది అంటే మొదట ఎవరిని ద్వేషిస్తుంది? లోకం దేవుణ్ణే ద్వేషిస్తుంది కదా. దేవుని విధానాలను ఈ లోకం ద్వేషిస్తుంది. అందుకని యోహాను సువార్తలో రాయబడి ఉంది కదా, 15వ అధ్యాయములో 18, 19 వచనాలు మనం చూడగలిగితే, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. మనం లోక సంబంధులైతే లోకం ఎవరిని స్నేహిస్తుంది? మనల్ని స్నేహిస్తుంది. అయితే మనం ఎవరు? లోక సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకము నుండి అంటే ఆయన వేరు చేసి తన కోసం ప్రత్యేకించుకున్నాడు. కాబట్టే లోకం ఏం చేస్తుంది? మనల్ని ఇప్పుడు ద్వేషిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకు ఆహారాన్ని సిద్ధపరచటం మాత్రమే కాదు, ఏం చేస్తున్నాడు? నూనెతో మన తల అంటుతూ ఉన్నాడు. నూనెతో మనల్ని అభిషేకిస్తూ ఉన్నాడు. నూనె ఆహారాన్ని ఇస్తుంది, స్వస్థతనిస్తుంది, అలాగే అభిషేకాన్ని కూడా ఇస్తుంది. నూనె ఆహారం కాదంటారా? నూనె ఆహారమేగా. పొద్దున్నే ఒక కప్పు నెయ్యి తాగమంటున్నారు, అదేంటిది మరి? ఆహారమేగా. తాగమంటలేదా? కొబ్బరి నూనె తాగమంటారు పొద్దున్న ఒక కప్పు, మరి అది ఆహారమేగా. నూనె ఆహారం ఇస్తుంది. అలాగే నూనె మనకి స్వస్థతను ఇస్తుంది కదా. నూనె మనకి స్వస్థతను ఇస్తుంది. అందుకని ఎక్కడో సముద్ర మట్టానికి 800 అడుగులు ఎత్తులో ఉన్న యెరూషలేము నుంచి సముద్ర మట్టానికి ఒక 300 అడుగులు దిగువలో ఉన్న ఎరుకోకు ఒకడు వెళ్ళిపోతుంటే దొంగల చేతిలో పడ్డాడు. మొత్తానికి సమరయుడు వచ్చి అతని గాయాలని నూనెతో కట్టాడు. అంటే నూనె ఏం చేస్తుంది? మనకి స్వస్థతను ఇస్తుంది. అలాగే నూనె మనల్ని అభిషేకిస్తుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? నూనెతో నా తల అంటి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు కదా. మొట్టమొదటి యాజకుడైన అహరోను. అందుకనే 133వ కీర్తనలో అహరోను ప్రస్తావన వచ్చినప్పుడు అతని తల మీద పోయబడిన అటువంటి ఇది అతని గడ్డం మీదుగా అంగీల అంచు వరకు కారి ఎటువంటి అభిషేకాన్ని అయితే ఇచ్చిందో, దేవాది దేవుడు అటువంటి అభిషేకాన్ని ఈ నూతన సంవత్సరంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా ఆయన మనకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడే మనము ఆయన కోసం ఏర్పరచబడిన వంశముగా ఉంటాం, రాజులైన యాజక సమూహంగా ఉంటాం, పరిశుద్ధమైన జనంగా ఉంటాం, దేవుని సొత్తుగా ఉంటాం. ఇలా ఉండటానికే దేవుడు మన తలను నూనెతో అంటుతూ ఉన్నాడు. అంటే నూనెతో మన తలను ఆయన అభిషేకిస్తూ ఉన్నాడు కదా. వాస్తవానికి ఇటువంటి దైవికమైన అభిషేకాన్ని ఏ వ్యక్తి అయితే వద్దనుకుంటాడో దేవుని సహవాసాన్ని కూడా వద్దనుకుంటాడు. ఇక దేవుడే అవసరం లేదనుకుంటాడు. కాబట్టి గమనించండి, ఇక్కడ అక్షరార్థంగా చూడటం కాదు, కానీ ఆత్మీయ కోణంలో మనం అర్థం చేసుకోగలిగితే ఆయన మనల్ని ఎలాగ ఏర్పాటు చేశాడు? ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, అంటే ఒక రాజ్యంగా ఆయన మనల్ని ఏర్పాటు చేశాడు. ఎందుకని? ఆయనతో రెండవ రాకడలో మనము ఆయనతో పాటు ఉంటామని. ఇది మన యొక్క గొప్ప ప్రణాళిక, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. అందుకనే గమనించండి, కీర్తనాకారుడే అంటాడు 45వ కీర్తన 7వ చరణంలో, నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో
అభిషేకించి ఉన్నాడు. ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడు ఆ తర్వాత కదా. ఎప్పుడు గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది? ఎప్పుడు గిన్నె నిండి పొర్లుతూ ఉంటుంది? దేవుడిస్తే ఎలాగిస్తాడు? అది గిన్నె నిండి పొర్లేలాగా ఇస్తాడు కదా. మనం బిగబట్టామనుకోండి, అది బిగించినట్టే ఉంటుంది. మనం ధారాళంగా ఇచ్చామనుకోండి, ఆయన కూడా అలాగ గిన్నె నిండి పొర్లిపోయేలాగానే ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది కదా, దేవునికి ఇచ్చి అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇది మనం గ్రహించుకోవాలి కదా. మనం అనుకుంటాం దేవుని విషయంలో చాలా అంటే ఒక రకమైన నిర్లక్ష్యం ఉంటుంది మనకి. కానీ మన గిన్నె నిండి పొర్లిపోవాలి అంటే గమనించండి, అటువంటి సమృద్ధిలోనికి దేవుడు మనల్ని నడిపించాలంటే ఆయన ఇచ్చేటప్పుడు ఎలాగిస్తాడు? మామూలుగా ఇవ్వడు. యోసేపు గనక అన్నలకు ఎలా ఇచ్చాడు? ఆ సంచులు పిగిలిపోయేంత ఇచ్చాడు. దేవుడు ఇచ్చేటప్పుడు కూడా అలాగే అనిచి కుదిలించి దిగజారునంతగా ఆయన ఇస్తాడు కదా. బియ్యం సంచిలో బియ్యం పోసాక కాస్త మూతి వరకు వచ్చాక ఇలా అంటాం కదా, అంటే అప్పుడు ఏమవుద్ది? కొంత ఖాళీ వస్తుంది పైన. అది కూడా కదా దేవుడు ఇచ్చేటప్పుడు అలాగే ఇస్తాడు. ఆ నిండిపోయిందిలే అని ఎవడో అని వదిలేయడు, అలాగ ఆయన ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆ తర్వాత నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. కృపాక్షేమము కదా. ఎవరికైతే అర్హత లేదో అటువంటి వారికి అర్హతనివ్వటమే కృప. వాస్తవంగా మనం ఆయనను ఎదుర్కొనే అర్హత మనకు లేదు, కానీ ఆయన్ను పిలిచి ఆయనతో సహవాసం కలిగి ఉండేలాగా ఆయన మనకు కృపను అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, ఆయన యొక్క క్షేమము శాశ్వత కాలము వరకు కూడా ఆయన మనకు క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకని ఆయన కృప మనల్ని విడిచిపోదు. హల్లెలూయా. ఆయన కృప మనల్ని విడిచిపోదు. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, 54వ అధ్యాయము 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నాడు. అటువంటి కృపాక్షేమము దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. దేవుని నాయకత్వంలో మనం ఉన్నప్పుడు, ఆయన్ని మనం కాపరిగా కలిగి ఉన్నప్పుడు, ఆయన మనకు ఇచ్చే గొప్ప ఆధిక్యత ఏంటంటే నిత్య జీవము. చిరకాలము యెహోవా మందిరములో అనగా ఆయన సన్నిధిలో, ఆయన సహవాసములో నిరంతరము మనము జీవించే గొప్ప భాగ్యం. అదే ఆయన 1000 ఏండ్ల పరిపాలన. హల్లెలూయా. దానికి మనం సిద్ధపడాలి కదా. అటువంటి నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన్ను మనం కాపరిగా కలిగి ఉందాం. మన సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు కాదు, ఆయనకు అప్పచెప్పుకుందాం. ఆయన్ను మనం కాపరిగా కలిగి ఉందాం. ఆయన నడిపిస్తాడు, ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు. ఈ సంవత్సరం అంతటిలో కూడా ఆయన కృపా సమృద్ధిని మనకు అనుగ్రహిస్తాడు. ఆ రీతిగా ఈ గొర్రెలు ఎటువంటి సమృద్ధిని అయితే అనుగ్రహిస్తూ ఉన్నాయో, మనము కూడా మన కుటుంబాల్లో అటువంటి సమృద్ధిని అనుభవిస్తాం. వాస్తవానికి మన కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువారు మనకు నిత్య జీవం అనే కృపను అనుగ్రహించాడు. దానికోసమే మనం ప్రయాసపడాలి. దానికోసమే ఈ లోకం నుంచి వేరై ప్రత్యేకంగా మనము జీవించాలి. దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవుని అనేక మందికి మనము పరిచయం చేయాలి. గమనించండి, ఈ పరిచయం చేసే క్రమంలో కేవలం దేవుడే కనిపించాలి. ఇది మర్చిపోకూడదు. కేవలం ఆయనే కనిపించాలి, మనం కనిపించకూడదు. మనం దాదాపుగా మరుగై ఉండాలి, అప్పుడు ఆయన కనిపిస్తాడు. మన ప్రమేయం ఉందనుకోండి, ఆయన కనిపించడు. ఇంకా మనం జోక్యం కలుగ చేసుకుంటే ఆయన కనిపించడు కదా. కాపరత్వంలో కూడా ఆయన జోక్యం కలుగ చేసుకోవాలి తప్ప మనం మధ్యలో హడావుడి చేయకూడదు.
అప్పుడే ఆయన సార్వభౌమాధికారానికి మనం అప్పచెప్పుకున్న వారం అవుతాం. ఆ రీతిగా దేవుడు మనల్ని సర్వ సమృద్ధిలోనికి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి నాయన మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, మీరు మాకు కాపరిగా ఉంటే ఏ లాభాలు మాకు కలుగుతూ ఉన్నాయో, ఏ రీతిగా మమ్మల్ని మీరు నడిపిస్తూ ఉన్నారో, మా ప్రతి అవసరతను తీరుస్తూ ఉన్నారో ప్రభా, మీరు మాకు బోధించారు. ఆ రీతిగా మీ చేతులకు మేము అప్పజెప్పుకొని ఈ సంవత్సరం అంతా మీ దీవెనలతో మేము నింపబడటానికి సహాయము చెయ్యండి. విన్న మాటలు మా హృదయంలో భద్రం చెయ్యండి. నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో